మందకృష్ణ మాదిగ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్. పూజార్ల పోస్టుల్లో తాము రిజర్వేషన్ అడగలేదని, వేదం ఆచారం నేర్చుకున్న వాళ్ళెవ్వరైనా పూజార్లు కావచ్చని చెప్పారు. ప్రస్తుతం అనేక మంది బ్రాహ్మణేతరులు పూజారులుగా అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్ల రద్దుతోనే కుల వ్యవస్థ పోతుందని చెప్పారు. మంత్రం మాదీనంలో ఉంది అని ఎవరు అన్నదానికి అంత పట్టుకుని మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు కూడా అందరికీ ఉండాలిగా, నిరుపేదలు అందరికీ రావాలిగా. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఏం చేయాలి నేర్చుకోవద్దంటున్నామా? రండి, కఠోర శ్రమ పడండి, పొద్దున్నే 5 గంటలకు లేవండి, సంధ్యావందనం ఏంటి ఏడు తెలుసుకోండి, అనుష్ఠానం అంటే ఇటు తెలుసుకోండి, మీకు నామాలు తెలుసుకోండి. ఎంతోమంది అండి ఈరోజు నాన్ బ్రాహ్మిన్స్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులు కన్నా గొప్పగా బతుకుతున్నారు, గొప్పగా చేస్తున్నారు. మటన్ చికెన్ కూడా మానేసి పూజలు చేసే వాళ్ళు ఎంతోమందిని చూపిస్తాం, దళితుల్లోనూ చూపిస్తాం. దళిత క్రైస్తవులకి ఫేవర్గా ఉంటాను, వాళ్ళు మా వాళ్ళ అక్కకు చేర్చుకుంటా, అది ఎందుకు డైరెక్ట్గా చెప్పచ్చుగా, నేను క్రైస్తవుని, నేను దళితుని కాదని చెప్పేసి అయిపోయేదానికి ఎందుకు ఇంత నానా యాగి చేయడం? మాకు మేము ఇప్పుడు త్వరలో రాష్ట్రపతి గారిని కలుస్తాం. ఎవరైతే దళిత క్రైస్తవులుగా మారి ఎస్సీ హోదా తీసుకుంటారో వాళ్ళ అందరి సభ్యత్వాలు రద్దు చేయమని అడుగుతాం.